హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే దివాళీ రోజు. సో ఇదైతే పేనీలు అనమాట. పేనీలు కొంచెం షుగర్, మిల్క్ వేసి యాడ్ చేసి కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే తినేసేయాలన్నమాట. ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది అనమాట. మాకైతే దివాళీ రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒక 3 days వరుసగా ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి అనమాట పేనీలు అయితే. ఇలా కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే తినేసేయాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఒక్క స్పూన్ పెట్టుకోగానే భలే అనిపిస్తుంది. ఇది లేకుండా దివాళీ అంటే కష్టం. అంటే ఇలా మాకు ఫుల్ఫిల్గా అనిపించదు అనమాట. ఈ దివాళీ రోజు కంపల్సరీ పేనీలు తింటామన్నమాట మేము. సో ఇది తింటేనే మాకు ఫుల్ఫిల్ అయినట్టు అనమాట. పండగ స్టార్ట్ అయ్యేదే మాకు ఈ పేనీలతో. సో మా శ్రేయాన్ అయితే రెడీ అయిపోయాడు అనమాట. సో దివాళీ రోజు మేమైతే హారతులు ఇస్తాము. సో ఇదైతే ఆ హారతులు ఇస్తున్నాను అనమాట దివాళీ రోజు. అక్కడ కూర్చోనని చెప్పేసి ఏదో ఒక స్వీట్ ఏదో ఒకటి తినడానికి ఇస్తే అక్కడ కూర్చున్నాడు అనమాట. నార్మల్గా కూర్చోడాలా శ్రేయాను. ఆ రోజు మార్నింగ్ అనమాట. ఇదైతే దీపావళి హారతులు అంటారు ఇవి. హారతి ఇవ్వగానే వచ్చేస్తున్నాడు ఇంకా వీడియో రికార్డింగ్ ఆపేయడానికి. నార్మల్గా పట్టుకొని అలా అలా తిప్పుతాడు అనమాట ఫోన్ని. నార్మల్గా రికార్డ్ చేస్తారు. ఇంకా జేజకు మొక్కు అంటే కూడా మొక్కట్లేదు, వెళ్ళిపోతున్నాడు అనమాట దాంట్లో నుంచి. సో మాకైతే ఇట్లా దీపాలు దొరికినాయి అనమాట ఇక్కడ. సో ఆయిల్ వేసి ఇంకా వత్తులు వేసి అట్లా పెట్టాను ముందే. పెట్టేటప్పుడు ఈజీగా అవుతుందని కొంచెం ముందే పెట్టేసుకున్నాను అనమాట అలా. సో మాకైతే ఫ్లవర్స్ ఏం లేకుండే. సో నేను అత్తిపత్తి అంటారు దాన్ని చేస్తున్నాను లక్ష్మీదేవికి వేయడానికి. సో చేసేసి ఇంకా ఫోటోకి వేయడమే అనమాట. ఇంకా జస్ట్ దీపం పెట్టేసి నేను కాయిన్స్ దేవుడి ముందు అయితే పెట్టేశాను. సో సింపుల్ పూజ అనమాట ఆ రోజైతే, మరీ ఎక్కువ ఏం చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయట దీపం పెట్టడమే పెద్ద టాస్క్ అనమాట. గాలికి అస్సలు ఉండట్లేదు, ఎన్నిసార్లు ముట్టించినా అస్సలు ఉండట్లేదు అనమాట. సో ఆ గిన్నెలో ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇట్లా దీపం కొండెక్కుతుంది అంటారుగా, సో అది అట్లా అవుతూనే ఉంది. ట్రై చేస్తూనే ఉన్నా. మా శ్రేయాను ఇంకా దీపం చూసి ఇంకా జై అని మొక్కుతాడు. ఇంకా ఏ దీపం చూడు ఇంకా మొక్కుతూనే ఉంటాడు అనమాట అలా. సో అట్లా అవ్వదని చెప్పేసి ఇంట్లో ముట్టించుకొని వెళ్దాంలే అన్నట్టుగా ఇంట్లో ముట్టిస్తున్నాను. ఫైనల్లీ దీపాలు అయితే ముట్టియడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నార్మల్గా అయితే డోర్కి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకుంటాం కదా మనం ఇంటి దగ్గర. సో అట్లా పెడదామని ట్రై చేశాను, బట్ ఏమంటారు, ఇది గాలి అయితే చాలా చాలా వచ్చిందనమాట.
సో అస్సలు పాసిబుల్ అవ్వలేదు అట్లా పెట్టడానికి. సో ఇంకా మా హస్బెండ్ ఉండేసి ఇట్లానే ఉంచేసేయి అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆ గిన్నెలోనే అట్లనే ఉంచేసా. అప్పటికైనా ఇట్లా గాలి వచ్చి కొన్ని దీపాలు పోతున్నాయి అన్నమాట. మొక్క అంటే ఎంత క్యూట్గా మొక్కుతాడు చూడండి. కొంచెం వేడి తగిలినట్టుంది, ఇంకా వెళ్ళిపోతున్నాడు అక్కడ నుంచి. ఇంకా క్రాకర్స్ అయితే ముట్టిస్తున్నాము. అది ఎంతసేపు ముట్టించినా అస్సలు వెలగట్లేదు, చాలా టైం తీసుకుంది అసలు ఇది. ఈ క్రాకర్స్ ఏంటో కానీ మస్తు చాలా అంటే చాలా టైం తీసుకుంది అది వెలగడానికి. సో బయట ఇట్లా దీపాలు పెట్టడం కావట్లేదు అని చెప్పేసి మేమైతే ఇంట్లోనే పెట్టుకున్నాం ఇలా. సో ఇది మా దీపావళి దీపాల డెకరేషన్ అనమాట. చాలా బాగా అనిపించింది ఇలా పెడితే. చెప్పాను కదా, దీపాలను చూస్తే జై 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 అని మొక్కుతూనే ఉంటాడనమాట. సో ఇదండి మా దివాళీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.